ఒక రోజున తన స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఆ పిల్లవాడిని పిలిచి చేతికి ఒక లెటర్ ఇచ్చి ఇది మీ మమ్మీకు అని చెప్పి పంపించింది. ఆ పిల్లవాడు ఇంటికెళ్ళి తన తల్లికి ఆ లెటర్ ఇచ్చినప్పుడు ఆ లెటర్ చదివి ఏడుస్తూ ఉంది. మమ్మీ ఈ లెటర్ ఏం రాశారంటే లెటర్ చదవని ఆరంభించింది. ఈ పిల్లవాడు చాలా జ్ఞానవంతుడు, మీకు బోధించగలిగిన సమర్థవంతమైన టీచర్స్ లేని ఒక చోట చదివించుకో చెప్పి ఆ ఉత్తరం ముగించింది. మళ్ళీ ప్రతిదినం మరి ఆ పిల్లవాడిని ధైర్యపరుస్తూ బలపరచేవాడిని ఎందుకు సమస్తం చేయగలుగుతావు, గొప్ప వ్యక్తిగా దేవుడు నేను తయారు చేయబోతున్నానని చెప్పి మరి ధైర్యపరిచింది. తల్లి మరి చనిపోయింది. తల్లి బీరువాన్ని తెరిచి తల్లికి ప్రిన్సిపాల్ రాసిన లెటర్ని తీసి ఓపెన్ చేసి చదివితే నీ కుమారుడు ఒక మొద్దు, చదువు అబ్బదు, ఎందుకు పనికిరాడు, తీసి పంపించేస్తున్నా. చూడగా ఆ బాలుడే థామస్ ఆల్వా ఎడిసన్ కరెంటు బల్బును కనుగొన్నాడు. 1093 పేటెంట్లను కనుగొన్నాడు. ఒక బలపరచు నా దేవుని ఎందుకు నేను సమస్తం చేయగలనని ఒక సైంటిస్ట్ గా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఒక వ్యాపారవేత్తగా మరి ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు.